నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే ఏపీలో శాంతి భద్రతలు కరువైపోయాయి, అసలు లేవు, అందుకే మోదీ గారికి లేఖ రాశాను, ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే అన్నీ వివరిస్తాను, ఏపీలో ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక లేఖ రాయడం అయితే జరిగింది. అపాయింట్మెంట్ ఒకవేళ ఇవ్వకపోతే ఢిల్లీలో ధర్నాకి దిగుతానని కూడా తను చెప్పడం జరిగింది. మరి ఏమవుతుంది ఏంటనేది మరి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి ఒక లేఖ రాశారు. ఏంటంటే ఏపీలో శాంతి భద్రతలు కరువు అయిపోయాయి, ఇక్కడ ఇలా అంటే చాలా చిన్న చిన్న గొడవలు కూడా రాజకీయ పరంగా చూసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గర మిమ్మల్ని కలుస్తాను, మాట్లాడతాను అని చెప్పేసి తను ఒక లేఖ రాయడం జరిగింది. అయితే అపాయింట్మెంట్ దొరకకపోతే ఢిల్లీలో ధర్నాకు దిగుతానని చెప్పేసి కూడా మరి మాట్లాడుతున్నారు. మరి ఏం జరుగుతుంది అంటారు? టూ ఇయర్లీ ఇంత తొందరగా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం అవసరమా? ఎందుకంటే ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు 40 రోజులు అయ్యాయి, 40 days. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 40 రోజుల పరిపాలనకే ఈయన ఢిల్లీ వెళ్ళి నేను ధర్నా చేస్తాను నా ఎంపీలందరితో అంటే నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక భయంతో చేస్తున్న వ్యాఖ్యల, లేదు ఉనికి కోసం చేస్తున్న వ్యాఖ్యల. జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఈ శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడతాం హాస్యాస్పదంగా మారుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన వెక్కిరిస్తోంది. ఈరోజు వాళ్ళ మీడియాలో కూడా 2 ఫుల్ పేజీ కథనాలు వేశారు, నారా రూప రాక్షసం అని. హెడ్డింగే నారా రూప రాక్షసం అని పెడితే వీళ్ళందరికీ చదివే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? నారాసుర రక్త చరిత్ర గుర్తు, వివేకానంద రెడ్డి హత్య గుర్తొస్తుంది, వివేకానంద రెడ్డి హత్య కేసులో చెప్పిన అబద్ధాలు గుర్తొస్తాయి. అది అసలు హత్యే కాదు, గుండెపోటు అన్నారు. హత్యని బయటపెట్టిన తర్వాత అది తెలుగుదేశం చేయించిందన్నారు. చంద్రబాబే చేయించాడు, లోకేషే చేయించాడు అని చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టి రక్తం చుక్కలు కారుతున్నట్టుగా నారాసుర రక్త చరిత్ర అని పెడితే జనం నమ్మిన పరిస్థితి మొదట్లో. తర్వాత సిబిఐ ఎంక్వైరీలో ఎవరు చంపినట్టు వచ్చింది, ఎవరు అరెస్ట్ అయ్యారు? దానికి కారణం వివేకానంద రెడ్డిని బంధువులే చంపారని, వైసీపీ వాళ్లే చంపారని. ఇప్పుడు ఆ వైసీపీ ఎంపీ తండ్రిని అరెస్ట్ చేశారు, ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ఉన్నారు. A7, A8 8 మంది నిందితులు జగన్మోహన్ రెడ్డి మనుషులే అయినప్పుడు మరి అది నారాసుర రక్త చరిత్ర అని రాసింది ఎంత అభాసుపాలైంది. అందుకే కదా 151 నుంచి 11కి పతనమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ క్రైసిస్ లో ఉన్నాడు. ఏంటి? విశ్వాసం కోల్పోయాడు, ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు. ఆయన నోటితో వచ్చేదంతా అబద్ధమే, నిజం అసలు మాట్లాడడు అని జనం నమ్ముతున్న దీంట్లో ఇప్పుడు ఇవాళ రాసిందేంటి? నారా రూప రాక్షసం అని రాస్తే జనం నమ్ముతారా? 40 రోజుల్లో అన్ని హత్యలు, అన్ని ఆత్మహత్యలు, అన్ని దాడులు జరిగాయంటే ఎలా నమ్ముతారు? ఎందుకంటే ఒకవైపు 5 ఏళ్ల జగన్ రూప రాక్షసం కనపడుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎలాంటి హత్యలు జరగలేదా? ఇలాంటి ఎన్ని గొడవలు జరగలేదా? అప్పుడు లేని శాంతి భద్రతలు అప్పుడు ఆలోచించలేదు, మరి ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు? కేవలం ఈ 40 రోజులలోనే శాంతి భద్రతల గురించి మాట్లాడడం, ఏపీలో ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని మాట్లాడడం ఎంతవరకు మరి సమంజసం? అంటే వాళ్ళు ఆలోచించుకోవట్లేదు అంటారా? అదే కదా, ఇప్పుడు జగన్ శాంతి భద్రతల గురించి మాట్లాడితే సైతాన్ బైబిల్ చదివినట్టుగా ఉంటుంది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రజల్లో అభాసు పాలయ్యే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అప్పుడు 40 రోజుల్లో జరిగాయి. ఎక్కడో చిన్న చితక కొన్ని చోట్ల జరిగాయి, అరకొరగా కొన్ని చోట్ల జరిగాయి. వాటిని భూతద్దంలో నుంచి చూపించి మామూలుగా వ్యక్తిగతంగా జరిగిన హత్యలను కూడా రాజకీయం కోణంలో ముద్రేసి తెలుగుదేశం మీదకి నెడుతున్న దీంట్లో వివేకానంద రెడ్డి హత్య కేసుని తెలుగుదేశం మీద నెట్టింది కాస్త అబాస్ పాలైనట్లే ఇప్పుడు ఇది కూడా అబాసు పాలయ్యే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు వినుకొండ వెళ్ళాడు వాళ్ళు, అక్కడ ఏంటి జరిగింది? 2 రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ, ఒకడు ఇంకొకడిని చంపాడు. ఈ రౌడీ షీటర్లు ఇద్దరికి ఇంకొక బాస్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని పెంచి పోషించింది బొల్లా బ్రహ్మనాయుడు అంటున్నారు. వైసీపీలో ఉన్నాళ్ళు వీళ్ళంతా కూడా గత 5 ఏళ్లుగా. అతనేదో ఒకడు మారితే మారి ఉండొచ్చు ఎలక్షన్కి ముందు, అతను కూడా మా పార్టీ వాడు కాదని అక్కడ ఎమ్మెల్యే ఆంజనేయులు అంటున్న పరిస్థితిలో రౌడీ షీటర్ల మధ్య
అక్కడ రౌడీ గ్యాంగుల హత్యని రాజకీయంగా చూసి దాన్ని తెలుగుదేశం మీదకి నెట్టి ఇప్పుడు రౌడీ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ద్వారా జగన్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? జనం కోసమా, రౌడీల కోసమా అనే ఒక బ్యాడ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. అంటే గతంలో చూసుకుంటే పిన్నెల్ని కలవడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి కలిసేసి వచ్చారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పినట్టు ఇప్పుడు రౌడీ షీటర్ అయ్యండి మళ్ళీ వీళ్ళని వెళ్ళి కలవడం. అసలు ప్రజల మధ్యలోకి వెళ్తా అని చెప్పేసి ఇంతవరకు ప్రజల మధ్యలోకి వెళ్ళకుండా ఇలాంటివన్నీ చేస్తుంటే ఇంకా కాస్తో కూస్తో ఉన్న ఆ నమ్మకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది అన్నాడు. 40% ఓట్ బ్యాంకు నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోగా ఇప్పుడు వరదలో కొట్టుకుపోయే వాడికి ఏదో గడ్డిపూస దొరికితే ఎట్లుంటుందో అట్లా దీన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఏదో ఉనికిని చాటుకునే ప్రయత్నం కనపడుతోందే తప్ప, దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారని ధర్నా చేస్తావు? 4 ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులతో మీరు చేసే ధర్నా ఎలా ఉంటుంది? అంటే ఇక్కడి నుంచి మళ్ళీ అందరినీ తీసుకెళ్లాలా? ఇక్కడ నగుబాటు చాలదనా? ఢిల్లీలో మళ్ళీ నగుబాటు పాలవ్వడం, ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరుతూ రాసిన లేఖ, అందులో అన్నీ కూడా అబద్ధాలే. 35 మంది హత్యలు అంటాడు, 31 మంది ఆత్మహత్యలు అంటాడు, 1150 దాడులు అంటాడు, 2700 మంది గ్రామ బహిష్కారాలు అంటాడు. గతం గుర్తొస్తుంది ఇదంతా కూడా. జగన్ రూప రాక్షసం గుర్తొస్తుంది. ఆ 5 ఏళ్ళు సజీవ దహనాలు, శిరోముండనాలు, హత్యలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసిన పుస్తకాలు 1558 మందిని హత్య చేశారంట 5 ఏళ్లలో. 300 మంది బీసీలను చంపారంట. 1000 మంది మహిళల హత్య అంట ఆ 5 ఏళ్లలో. 200 మంది ఎస్సీ ఎస్టీల హత్య అంట. 11 మంది ముస్లిం మైనార్టీలను చంపేశారని వాళ్ళు ఒక పెద్ద క్యాటలాగు. ఏంటి ఆ 1558 హత్యలు? వీళ్ళ ఈ 40 రోజుల పరిపాలనని మాట్లాడేది అని విమర్శగా. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పటడుగులు ఏ విధంగా అటు పరిపాలనలో సీఎంగా వేసినవి తప్పటడుగులే. పోనీ ప్రతిపక్షంలో ఉంచితే ఇప్పుడన్నా సరిగ్గా నడుస్తాడంటే ఇప్పుడు తప్పటడుగులే. నెల్లూరు జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించడం ఒక తప్పటడుగు. అప్పుడు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చేసి ఏవేవో మాట్లాడడం ఆయన ఫిక్స్ చేశాడు. ఎవరిని? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని. ఆయన ఏమంటాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు అది మార్ఫింగ్ వీడియో, నేను అసలు పోనే లేదు అని అతను వాదనలు అతను వినిపించుకుంటూ ఏదో బెయిల్ కోసం అతను పాటలు పడుతుంటే ఈయన జైలుకి వెళ్ళి పరామర్శ పేరుతో ఏం చేశాడు? కొట్టాడు. కొడితే తప్పేంటి? అక్కడ రిగ్గింగ్ చేస్తుంటే మా వాడి కోపం వచ్చింది కొట్టాడు అని అనవసరంగా అతను ఇరికిచ్చేశాడు. అంటే జైలుకి వెళ్ళి అతను పరామర్శించడం ఒక తప్పు అయితే, ఇవాళ వినుకొండ ఈ రౌడీ షీటర్ పరామర్శకు వెళ్ళడం అనేది ఆ కుటుంబాన్ని, తను రేపొద్దున అసెంబ్లీ సమావేశాలు, ఏది ఇంకా 4 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో ఇదే ప్రధానాంశం తీసుకుందాం అనుకుంటే అక్కడ వీళ్ళ ఉనికి లేదు. ఎంతమంది? 11 మంది. అసలు ఈయన వెళ్తాడా లేదా? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా లేదా అనే డౌట్. వెళ్ళినా 11 మందితో ఉనికినే కోల్పోయిన పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ఉనికి పోయింది. ఇక జనంలో ఉనికిని నిలబెట్టుకోవటం కోసం చేస్తున్నటువంటి పాటలుగా చూడాలా.